హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన పాతకాలం నాటి కొబ్బరి ముట్టీలతో చారు గుమగుమలాడుతూ కమ్మగా ఉంటుంది. ఈ చారుతో 4 ముద్దల అన్నం ఎక్కువే తినేస్తారు, అంత బాగుంటుంది ఈ చారు. పచ్చి కొబ్బరితో చేసిన ఈ కొబ్బరి ముట్టీలను చారులో వేసి కొబ్బరి ముట్టీల చారు చేస్తారు, చాలా బాగుంటుంది. వెల్కమ్ బ్యాక్ టు వర్ధన్ హోమ్ కిచెన్. ఫస్ట్ కొబ్బరి ముట్టీలకు కావాల్సినవి రెడీ చేసుకుందాము. ఒక కొబ్బరికాయ నుంచి తీసిన కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కారానికి తగినంత పచ్చిమిర్చి తీసుకోవాలి. నేను 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు. ఇక్కడ గరం మసాలాలు కూడా తీసుకుంది మా అమ్మ. కొద్దిగా సాజీరా, పట్ట, ఇలాయచీ, లవంగ, వీటిని అన్నిటిని మిక్సీ జార్లో వేసుకుంది. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. పచ్చి కొబ్బరి అంతా మా అమ్మ ఒకటేసారి వేసింది, మళ్ళా తీసేసి కొద్దిగా వేసి రుబ్బుకుంది. రుచికి తగినంత ఉప్పు, దొడ్డుప్పు వేసింది. ఇప్పుడు వీటిని అన్నిటిని మెత్తగా రుబ్బుకోవాలి. ఒకటేసారి మిక్సీ జార్లో ఎక్కువగా వేసి రుబ్బొద్దు, కొద్దిగా వేసుకొని రుబ్బుకోవాలి. మా అమ్మ ఒకటేసారి వేసి మళ్ళీ తీసి కొద్దిగా వేసుకుంది. కొబ్బరిలో నీళ్ళు అస్సలు పోయకుండా మెత్తగా రుబ్బుకోవాలి. ఒకవేళ కొబ్బరి రుబ్బుడు పోవట్లేదంటే 1 స్పూన్ అంత నీళ్లు పోయండి, ఎక్కువగా పోయొద్దు. ఈ రుబ్బుకున్న కొబ్బరిలో శనగపిండి వేసి కలుపుకుంటాము. నీళ్ళు ఎక్కువగా పోస్తే శనగపిండి కూడా ఎక్కువగా పడుతుంది. వీటిని అన్నిటినీ మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకుంది మా అమ్మ. మీరు కావాలంటే ఇందులో మొత్తం పచ్చికారమే వేసుకోవచ్చు. మా అమ్మ పచ్చికారం, ఒట్టి కారం 2 కలిపి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పారు. ఇందులోనే కొద్దిగా శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. రుబ్బుకున్న పచ్చి కొబ్బరిలో శనగపిండి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొబ్బరి రుబ్బేటప్పుడు నీళ్ళు ఎక్కువగా పోసుకుంటే శనగపిండి కూడా ఎక్కువగా పడుతుంది. అందుకని కొబ్బరి రుబ్బేటప్పుడు నీళ్లు పోయకుండా రుబ్బుకుంటే శనగపిండి తక్కువగా పడుతుంది. ఈ ముట్టిల పిండి చేతిలో పట్టుకుంటే ముద్దలాగా కట్టడానికి రావాలి. అప్పటి వరకు కొద్దిగా శనగపిండి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా ముద్దలాగా రావాలి. ఇలా ముద్దలాగా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇందులోనే క్రిస్పీనెస్ కని 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకుంది మా అమ్మ. అలాగని ఇక్కడ ప్లేట్లో బియ్యం పిండి వేయక ముందుకే కొంచెం ముద్ద తీసి పక్కకు పెట్టింది. ఇది చారులో వేయడానికి. బియ్యం పిండి వేసి అంతా బాగా కలిపి పక్కకు పెట్టేసింది అమ్మ. ఇక్కడ చూడండి, ప్లేట్లో కొద్దిగంత పిండి పక్కకు పెట్టింది కదా, ఇది చారులో వేయడానికి. కొద్దిగా పల్చగా చేసి చారులో వేస్తారు. అమ్మ ముందుగానే టమాటాలను ఉడకపెట్టి పెట్టేసుకుంది. ఒక 3 టమాటాలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా ఉడకబెట్టుకుంది. చింతపండు, టమాటాను పిసికి రసాన్ని తీసి గిన్నెలో పోసి పెట్టేసుకుంది. ఫస్ట్ కొబ్బరి ముట్టీల చారు చేసిన తర్వాత కొబ్బరి ముట్టీలు తయారు చేసుకుంది. ఫస్ట్ చారు ఎలా చేయాలో చూసేద్దాము. గిన్నెలో 1 పావు సగం నూనె పోసింది. నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్స్ జీలకర్ర వేసింది. ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 2 బిర్యానీ ఆకులు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఈ పోపునంతా ఒకసారి కలుపుకొని, పోపు వేగిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 చిటికల ఇంగువ వేసుకుంది. ఇంగువ ఆప్షనల్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇంగువ వేయడం వల్ల చారు ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. 1/2 స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ కారం వేసి అంతా కలుపుకున్న వెంటనే ఇందులో టమాటా, చింతపండులో నుంచి తీసిన రసాన్నంతా పోపులో ఈ రసాన్నంతా పోసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో రుబ్బి పెట్టుకున్న మిక్సీ జార్ గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి ఆ జార్లో నీళ్లు కూడా ఇందులో పోసేసుకొని 1 చెంబు వరకు నీళ్లు పోసి చారునంతా ఒకసారి కలుపుకొని మీ పులుపుకు తగ్గట్టుగా నీళ్ళని అడ్జస్ట్ చేసుకోండి. కొబ్బరి ముట్టిల పిండి ముద్దని కొంచెం పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ పిండి ముద్దలో కొద్దిగా నీళ్లు పోసుకొని పల్చగా చేసుకుంది. ఇలా నీళ్లు పోసుకొని కొద్దిగా పల్చగా చేసుకొని చారులో వేసుకోవాలి. చారులో వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలండి. ఇందులో శనగపిండి ఉంటుంది కదా, కొంచెం గట్టి పడుతుంది చారు. కొబ్బరి ముట్టీలతో చేసే చారు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చారునంతా ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం టమాటా ఉడికించేటప్పుడు ఉప్పు వేసాము, కొబ్బరి రుబ్బేటప్పుడు కూడా ఉప్పు వేసాము, చూసి వేసుకోవాలి.
సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఈ చారును మరిగించుకోవాలి. ఈ చారు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఈ చారుని 10 నిమిషాల వరకు మరిగించుకోవాలి. చారు మరిగేలోపు కొబ్బరి ముట్టీలను రెడీ చేసుకుందాము. చేతిని కొద్దిగా తడి చేసుకొని కొద్దిగంత పిండిని చేతిలో తీసుకొని ఇలా వీడియోలో చూపించేలాగా ఇలా కొబ్బరి ముట్టీలను రెడీ చేసుకోవాలి. ఈ ముట్టీలను సన్నగా చేసుకోవాలండి. ఇవి నూనెలో వేగిన తర్వాత కొద్దిగా ఉబ్బుతాయి, అందుకని సన్నగా చేసుకోవాలి. లోపల దాకా వేగుతాయి నూనెలో వేయించినప్పుడు. అన్ని ముట్టీలను రెడీ చేసి పెట్టుకుందామా. కొంచెం పిండిని ఎయిర్టైట్ డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కొబ్బరి ముట్టీలు చేసుకోవచ్చు. ఈ పిండిని 4-5 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. వేడివేడిగా కొబ్బరి ముట్టీలను చేసి స్నాక్స్ లెక్క తినేయచ్చు, చాలా బాగుంటాయి. ఈ కొబ్బరి ముట్టీలను వేయించుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత కొబ్బరి ముట్టీలను ఒక్కొక్కటిగా నూనెలో వేసుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ కొబ్బరి ముట్టీలను గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ కొబ్బరి ముట్టీలను వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి వేసి వేయించుకోవద్దండి, కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇవి రెండోసారి వేసి వేయించుకున్నాను, ఇంకా కొన్ని ఉంటే. వేడివేడిగా ఈ కొబ్బరి ముట్టీలు స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటాయి. ఈ కొబ్బరి ముట్టీలు నూనె కూడా అస్సలు పీల్చవు. ముట్టీల షేప్లోనే కాదండి, ఇలా బిళ్ళల షేప్లో కూడా కొబ్బరి ముట్టీలు చేసుకోవచ్చు. 10 నిమిషాల వరకు చారు మరిగించుకోవడం వల్ల చారు కొద్దిగా చిక్కపడింది. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న కొబ్బరి ముట్టీలను సగం వరకు ఈ చారులో వేసుకొని చారునంతా ఒకసారి కలుపుకొని 1 నిమిషం వరకు ముట్టీలు వేసిన తర్వాత 1 నిమిషం వరకు ఈ చారుని మరిగించుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీయకుండా అలానే 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. తర్వాత మూత తీసి చూస్తే చారు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి. ఫస్ట్ కొబ్బరి ముట్టీలు ఎలా వచ్చాయో చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా వస్తాయి, పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. నూనె కూడా ఎక్కువగా పీల్చేవండి. ఇందులో కొబ్బరిలో నూనె ఉంటుంది కదా ఆల్రెడీ, అసలు నూనె పీల్చవు. కొబ్బరి ముట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టేయచ్చు. పాతకాలం నాటి ఈ కొబ్బరి ముట్టీల చారుని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి ముట్టీల చారు 4 ముద్దల అన్నం ఎక్కువగా తినేస్తారు ఈ చారుతోటి, అంత బాగుంటుంది. ఈ చారు రుచి చేసిన రోజు రుచి కన్నా తెల్లారి ఇంకా రుచి ఎక్కువగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చారు మరుగుతూ ఉంటే గుమగుమ వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసనకి అన్నం ఎప్పుడు తినాలా అని ఉంటుంది, అంత బాగుంటుంది చారు. ఈ చారన్నంలో కొబ్బరి ముట్టిని నంచుకొని తింటుంటే ఎంత బాగుందో. పాతకాలం నాటి కొబ్బరి ముట్టీల చారు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.